సీఎం జగన్ జనం చుట్టూ తిరుగుతూ చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రాఫిక్ అనేది చంద్రబాబు పేటెంట్ అన్నారు. రాజధానిని గ్రాఫిక్స్ చూపించి మాయ చేసింది ఎవరని కాకాని నిలదీశారు. విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ, దుగ్ధ, ఆందోళన, ఆవేదన, ఆవేశం, ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది? చంద్రబాబు. చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి, కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది, నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే. నిజం రాదు, నిజం మాట్లాడాడు. నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకి పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు. కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు. చంద్రబాబు నాయుడు రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో. ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ని పంపిస్తున్నారు. ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా? ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి ఒక గంట చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా మెడకం తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప, రా కదలిరా నువ్వు పిలిస్తే రావు, నువ్వు పిలిస్తేనని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూలీ జనం కూడా కాసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం లేదు. నీ ముఖం అంటేనే జనానికి కాకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు. ముందేమో నువ్వు అన్నావు, ఒరే మన వల్ల కాదనుకున్నావు, రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని. అతని దగ్గర ఏముంది పాపం? జనసేన జనసేన జనసేనాని అనని. జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను. జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరెళ్ళావు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు, ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడావు? గోతరాలు అంతమందిని చంపేశాడు, నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన చంకనాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకు అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, బీజేపీ వాళ్ళందరినీ చేసుకుపోతేవి, పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను, నాకేం పర్వాలేదని చెప్పిన అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని కనుక తొక్కేకపోతే నేను పవన్ కళ్యాణ్ కదా, నేను అసలు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తించారు, ఎవరు అంటున్నారు? నువ్వు ఇంతమంది చెప్పావు కదా, లోకేష్ మా అమ్మని గురించి మాట్లాడాడు, నేను 2014లో మద్దతు ఇస్తే నా కోపం రాదా 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 నా మైకును పట్టుకుని అమ్మాయికి సెగం పట్టినావు. నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, లోకేష్ని చంద్రబాబుని చొక్కా పట్టుకుంటాడు, కాలర్ పట్టుకుంటాడు అనుకుంటే చొక్కా కాలర్